గడీకో విమర్శ పుట్టుకో ఆరోపణ తెలంగాణ రాజకీయాల్ని ఉడికెత్తిస్తున్నాయి. ప్రధాన పార్టీల నేతలు పరస్పరం విసురుకుంటున్న మాటల తోటాలు చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ మూడు పార్టీల్లో ఎవరెవరికి బ్రదర్స్, ఎవరెవరికి ఎనిమీస్ అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఎవరు ఎవరితో జంపుకోబోతున్నారు, ఎవరు ఎవరిని జాకీలు పెట్టి మరీ లేపుతున్నారు, ఎవరి కోసం ఎవరు సుపారీ ఇచ్చారు, ఈ ముచ్చట్లే పొలిటికల్గా హాట్ టాపిక్ అవుతున్నాయి. తెలంగాణలో జంపింగ్ జపాంగ్స్ కు తోడు ఇప్పుడు సుపారీ, లాలూచీ పాలిటిక్స్ కొత్తగా తెర మీదకొచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించేందుకు బీజేపీతో బీఆర్ఎస్ ఒప్పందం చేసుకుందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. కూతురి బెయిల్ కోసం మోదీతో లాలూచీ పడ్డ కేసీఆర్ 5 ఎంపీ స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారంటూ నారాయణపేట సభలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం ఇవాళ కాంగ్రెస్ ను ఓడించడం కోసం నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా 5 పార్లమెంట్లలో చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీని గెలిపించడానికి సుపారీ తీసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు ఇవాళ బొందబెట్టి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి బ్రదర్స్ అంటూ ఇటీవల టీవీ9 క్రాస్ ఫైర్ లో సంచలన కామెంట్స్ చేసిన కేటీఆర్ తాజాగా మరో బాంబు పేల్చారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయన్నారు. 25 మంది ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి జంప్ అయిపోతారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా తప్పకుండా రాజకీయంగా చాలా మార్పులు జరుగుతాయి. అందులో ముఖ్యమైన మార్పు అతి పెద్ద మార్పు ఏంటంటే నెంబర్ 1 జంపింగ్ స్టార్ ఇవ్వాలంటే ఇదే రేవంత్ రెడ్డి బీజేపీకి జంప్ అవుతారు. గుర్తుపెట్టుకోవాలన్నమాట నేను విన్నపిస్తాను. మోదీకి వస్తున్న ఆదరణ చూసి బీఆర్ఎస్, కాంగ్రెస్ లే కూడబలుక్కున్నాయన్నది కమలనాథుల విమర్శ. ధ్వంసమైన బీఆర్ఎస్ ను ప్రతిరోజు విమర్శిస్తూ రేవంత్ రెడ్డి ఆ పార్టీకి ప్రచారం కల్పిస్తున్నారని, షెడ్డుకెళ్లిన కారును జాకీలు పెట్టి లేపుతున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. మీరు ప్రజల దృష్టిని మళ్లించడానికే బీఆర్ఎస్ లేదా వాళ్ళ కాంగ్రెస్ ఒక చీకటి ఒప్పందంలో భాగంగా ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీని నేరుగా ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ ఈ కుతంత్రాలు పడుతున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాల్సిందిగా. ఈ ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య ఎవరు ఎవరికి బ్రదర్స్, ఎవరు ఎవరికి బద్ధ శత్రువులు అన్నదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది ఎన్నికల నాటికి ఏ మలుపు తీసుకుంటుందో, ఎవరికి లబ్ధి చేకూరుస్తుందో చూడాలి.